9th వీక్ నామినేషన్ ప్రాసెస్ చూస్తే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది అనమాట. ఈరోజు ఫస్ట్ మన వీడియోకి లైక్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే ఫొటోస్ అయితే ఉంటాయన్నమాట. ఆ ఫొటోస్ అనేది బొమ్మలకైతే పెడతారు. ఈ బొమ్మలు అనేది తీసుకొని అది కూడా చూస్తే ఎవరి బొమ్మ వాళ్ళు తీసుకోకూడదు, వేరే వాళ్ళ బొమ్మ తీసుకొని ఫాస్ట్గా అది కూడా సేఫ్ జోన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ జోన్లోకి ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నమాట. అందరూ కూడా లాస్ట్కి ఎవరైతే ఉంటారో అది కూడా ఇద్దరు ఎలాగ ఎవరైతే ఉండిపోతారో వాళ్ళు నామినేషన్ చేసుకోవాలన్నమాట. ఒకరిని సేవ్ చేయాలి, ఒకరిని నామినేషన్ జోన్లోకి అయితే తీసుకురావాల్సి ఉంటుంది. ఇక దీంట్లో చూస్తే మాత్రం ఇంకా రీతు అలానే చూస్తే సంజన గారు ఫుల్ గొడవ అయితే పెట్టుకుంటారు. చాలా ఫైట్స్ అయితే జరిగాయి అనమాట హౌస్లో. సంజనాకి అలానే చూస్తే తనుజాకి కూడా ఫుల్ ఫైట్ అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ అది కూడా చూస్తే ఇంకా బర్నీ గారిని నామినేషన్ విషయంలో ఇక్కడ వీళ్ళిద్దరికి ఫుల్ ఫైట్ అయితే జరుగుతుంది. అది లైవ్లో చూస్తే మీకు ఇంకా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది కూడా అనమాట ఈ రోజు నామినేషన్ ప్రాసెస్ అనేది. ఇంక ఈ వారం నామినేషన్ ప్రాసెస్లో చూస్తే మాత్రం ఇంకా సుమన్ శెట్టి అయితే చూస్తే మాత్రం నామినేషన్ ప్రాసెస్లోకి వస్తాడనమాట. ఇక్కడ కూడా సెల్ఫ్ నామినేషన్ అనేది ఈసారి సుమన్ శెట్టి అయితే చేసుకుంటారనమాట. అది కూడా తనుజాని చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ అది కూడా చూస్తే సుమన్, కాకపోతే ఇక్కడ ఏంటంటే లాస్ట్ వరకు లాస్ట్లో మిగిలిపోతాడు. అది కూడా చూస్తే ఇక్కడ సుమన్, అందువల్ల నేనే లాస్ట్కి వచ్చాను కాబట్టి నేనే సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటాను, తనుజని నేను నామినేషన్ చేయను అని చెప్తాడనమాట. ఇది నెక్స్ట్ చూస్తే సంజన గారు కూడా నామినేషన్ ప్రాసెస్లో అయితే ఈ వారం అయితే ఉంటారు. ఆమెను కూడా నామినేషన్ ప్రాసెస్లోకి తీసుకొస్తారు. చూస్తే రాము కూడా నామినేషన్లో ఉండే ఛాన్సెస్ ఉంది, పవన్ కళ్యాణ్ కూడా నామినేషన్లో ఉండే ఛాన్సెస్ ఉంది, బర్నీ గారు కూడా నామినేషన్ ప్రాసెస్లోకి అయితే తీసుకొస్తారు, ఆయన కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇక అలానే చూస్తే ఇంకొకళ్ళు ఎవరంటే ఇక్కడ సాయి శ్రీనివాస్, నిఖిల్ వీళ్ళలో కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. ఇమాన్యుయల్ కూడా నామినేషన్ ప్రాసెస్లోకి వచ్చారన్నట్టు నాకైతే ఉన్న అప్డేట్ అనమాట. ఇంకా ఏదైనా చేంజ్ ఉంటే మళ్ళీ నేను చెప్తాను ఎవరున్నారు ఏంటి అసలు అనేది. నాకున్న అప్డేట్ ప్రకారం అయితే వీళ్ళైతే నామినేషన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది ఇంకా క్లారిటీగా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలానే నామినేషన్ ప్రాసెస్ అయితే ఈరోజు చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఇదైతే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీ ఇస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతుండండి.